ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఎట్టుంది మాట్లాడేసుకుందాం. అఖండ 2 డే 1 ఎంత కొట్టింది, ఎలా కొట్టింది మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి ఎన్టీఆర్ నీల్ది కొత్త షెడ్యూల్ అది ఎప్పుడు స్టార్ట్ అయిందా కాలేదా దాని గురించి మాట్లాడేసుకొని క్రికెట్ మీదకి షిఫ్ట్ అయిపోదాం. చిన్న స్వామి ఫైనల్లీ ఆర్సీబీ వచ్చేసి హోస్ట్ చేయనుందంట, నిజమేనా? చూద్దాం, మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి ఈ రోజు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ మ్యాచ్ ప్రివ్యూ చేసుకుందాం. ఇంత ఫుల్ స్టఫ్ అయితే ఉండబోతుంది వీడియోలో. సో వీడియో లాస్ట్ చూడండి, చాలా క్రేజీగా అయితే ఉంటది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. నేను ఒక కామెంట్ అయితే విన్నాను, అదేంద్ర అంటే డెవిల్ మూవీ కింద ఒక కామెంట్ అయితే వచ్చింది, అది కన్నడలో. సో ఇక్కడ పింక్ చెయ్యదలుచుకోవట్లేదు నేను, ఆ కామెంట్ లో బ్యాడ్ వర్డ్ కూడా ఉంది, సో ఫ్యామిలీ చూస్తారు వద్దు సార్. సో ఆ కామెంట్ లో ఏముండిందిరా అంటే కన్నడలో ఉంది, దాన్ని తెలుగులో చెప్పేస్తా చూడండి. బ్రోని మూవీ చూసిన వాళ్ళకి అడిగి రివ్యూ ఇవ్వు, నీ రివ్యూ ఎవరు అడగలేదు అన్న లెవెల్లో అయితే ఉన్నింది. సో ఫస్ట్ అక్కడ నేను తన లాంగ్వేజ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్ గా చెప్పేశాను నేను, అక్కడ పెద్ద కథనే అయితే ఉన్నింది. సో కానీ నేను సింగిల్ గా చెప్పేశాను. సో నేను వాళ్ళ లాంగ్వేజ్ లోనే ఇస్తాను, దాని తర్వాత మన తెలుగులో చెప్తాను. సో ಬ್ರೋ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನನ್ನ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಮೂವಿ ಮೇಲೆ ಅದಿತ್ತು, ಸರಿನಾ? ನಾನು ಮೂವಿ ನೋಡಿದಿನ ಇಲ್ಲ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತು, ನನ್ನ ಆಡಿಯನ್ಸ್ಗೆ ಗೊತ್ತು. ನಾನು ಮೂವಿ ನೋಡದೆ ನಾನು ಯಾವೊಂದು ಮೂವಿಗೆ ಯಾವೊಂದು ರಿವ್ಯೂ ಕೊಡಲ್ಲ, ಸರಿನಾ? ಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಚಾನಲ್ನಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡು, ಎಲ್ಲಾ ಮೂವೀಸ್ಗೂ ಒಂದೇ ತರ ರಿವ್ಯೂ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಅದು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದೀನಿ, ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೀನಿ. ಅದು ತೆಲುಗು ಮೂವಿ ಆಗಿರ್ಲಿ, ಕನ್ನಡ ಮೂವಿ ಆಗಿರ್ಲಿ. ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ಕಾಂತಾರಾಜು ಕೂಡ ನಾನು ರಿವ್ಯೂ ಕೊಟ್ಟಿದ್ದೆ, ಅದು ಚೆನ್ನಾಗಿತ್ತು, ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತಾನೆ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಅದನ್ನು ಒಂದ್ಸರಿ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ನೀವು ಕಾಮೆಂಟ್ಸ್ ಹಾಕಿರಿ, ಬೇಡ ಅನ್ನಲ್ಲ. ನೀವು ನೆಗೆಟಿವ್ ಕಾಮೆಂಟ್ಸ್ ಹಾಕ್ತೀರಾ, ಹಾಕಿರಿ, ಅದನ್ನ ಆಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ಸ್ ನ ಕರೆಕ್ಟ್ ಮಾಡಿ ಹಾಕಿರಿ. ಸೊ ಅದರಲ್ಲಿ ಬ್ಯಾಡ್ ವರ್ಡ್ಸ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರು, ಓಕೆ, ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದಿರೋದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಫೀಲ್ ಅನ್ಸಿದ್ರೆ ಏನ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. ನಾನು ಅಲ್ಲೇ ಹೇಳಿದ್ದೆ, ಅದೇ ವಿಡಿಯೋನಲ್ಲಿ ಫಸ್ಟ್ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿರೋದೇ ಸಾರಿ ಮಾಮ್ಸ್ ಅಂಡ ಮಾಡಿದ್ದೆ. ಮಾಮ್ಸ್ ಅಂತ ನಾನು ಯಾವಾಗ್ಲೂ ವರ್ಡ್ ಅಲ್ಲಿ ಈ ವರ್ಡ್ ಯಾವಾಗ್ಲೂ ಯೂಸ್ ಮಾಡಲ್ಲ. ಆ ವರ್ಡ್ ಯೂಸ್ ಮಾಡಿದೀನಿ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ ಬ್ರೋ. ನಿಮ್ಗೆ ಅಷ್ಟು ಡೌಟ್ ಇದ್ರೆ ನನ್ನ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ನಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡು, ಅಲ್ಲಿ ನಾನು ಮೂವಿ ನೋಡಿ ಫಸ್ಟ್ ಹಾಫ್ ಆದ್ಮೇಲೆ ರಿವ್ಯೂ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಅದ್ರದ್ದು ಲಿಂಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಲಿಂಕ್ ಕೆಳಗಡೆ ಇರುತ್ತೆ, ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ಪ್ಲೀಸ್ ಜೋಪಾನ. ನಿಮ್ಗೆ ಬ್ಯಾಡ್ ಆಗಿದ್ರೆ, ನಿಮ್ಗೆ ಇವಾಗ್ಲೂ ಸ್ಯಾಡ್ ಅಂದ್ರೆ ಹರ್ಟ್ ಆಗಿದ್ರೆ ಐ ಆಮ್ ಸೋ ಸಾರಿ, ನಾನೇನ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. ನನ್ಗೆ ಏನ್ అనిపిస్తే అదే ನಾನು ಹೇಳ್ತೀನಿ, ఓకేనా? సో పెద్దగా చెప్పేశాను. సో ఇప్పుడు వచ్చేసి మన లాంగ్వేజ్ లో నేనేం చెప్తున్నాను అంటే, తనకు మూవీ నచ్చలేదు, తనకు నేను రివ్యూ ఇచ్చిన తనకు నచ్చలేదు, తనకు హర్ట్ అయింది, అది నాకు అర్థమైతుంది ఆ కామెంట్ చూసిన తర్వాత. బట్ మనం ఎప్పుడు కూడా మనకేమనిపిస్తుందో అదే మేము ఏ మూవీ కూడా రివ్యూ ఇస్తాము. అది ఏదో చెప్పాలి కదా అని చెప్పం. మూవీ చూసిన వాళ్ళకి అడిగి చెప్పు అనేసరికి నాకు కొంచెం అలా అనిపించింది. సో దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో అందులోనూ అతను పెట్టిన కామెంట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అవి నేను డీకోడింగ్ చేసేలాగా ఏం చెప్తున్నాడు రబ్బా అని మళ్ళీ రెడీ చేసి ఆ కామెంట్ ని. సో అలాగా చెప్తున్నారు. సో దానికి హర్ట్ అయితే ఐఎమ్ సో సారీ, నేనేం చేయలేను. నాకు ఎలా అనిపిస్తా నేను అదే చెప్తా. నేను ఏ ఫేక్, నాకు బ్యాడ్ గా చెప్తే ఏం వచ్చేది లేదు, బ్యాడ్ గా చెప్పకు, నేను మంచిగా చెప్తాను కూడా నాకు వచ్చేది ఏం లేదు. సో జస్ట్ మీతో వ్యూస్ వస్తాయి అండ్ మీతో కొన్ని లైక్స్ అని వస్తాయి అంతే. కానీ నాకు ఎవ్వరు ఏం డబ్బులు ఇవ్వరు, ఎవ్వరేం నాకేం చేయరు. సో గది ఇది చెప్దాం అనుకున్నాను, నాకు రిప్లై ఇద్దాం అనుకున్నాను. సో ఇది సో ఇంకా పెద్దగా మాట్లాడేసుకుందాం, ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ది నిన్న నుంచి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. సో షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ షెడ్యూల్ సాటర్డే నైట్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. సో గది మొత్తానికి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుంచి ఉన్న అప్డేట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 తాండవం దీనిది డే 1 కలెక్షన్స్ వచ్చేసి 30 crores షేర్ ని అయితే కొట్టింది. సో గది మొత్తానికి. అండ్ ఇంకా హిట్ అవ్వాలంటే 75 crores అయితే కొట్టాల్సి ఉంది. సో మరి చూద్దాం, క్లీన్ హిట్ అవ్వాలంటే 75 crores అయితే కొట్టాలి. సో లెట్ సీ గైస్ ఎన్ని రోజుల్లో హిట్ అవుతుంది అండ్ ఎట్ అవుతుంది ఏమో చూద్దాం. సో లెట్ సీ హిట్ అవుతుందా, బ్లాక్ బాస్టర్ అవుతుందా, లేదా యావరేజ్ అవుతుందా, ఎటుంటుందేమో చూద్దాం లాంగ్ టర్మ్ లో. సో గది మొత్తానికి అఖండ 2 నుంచి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ రివ్యూ చేసుకుందాం. ఎట్టుందిరా అంటే
ఓకే గైస్, ఓకే, మరీ అంత ఎక్సలెంట్గా ఉంది అని చెప్పను. సో ఓకే ఓకే అయితే ఉన్నింది. సో ఇట్స్ గుడ్ సాంగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ సాంగ్ వినేటప్పుడు నాకు అంతా అటారింటికి దరిది సాంగ్ అయితే గుర్తొచ్చింది. ఆ సాంగ్ అయితే నాకైతే గుర్తొచ్చింది. సో నేను వచ్చేసి ఈ సాంగ్ విన్నప్పుడు ఏంది అతనే అంట పాడింది ఇది. సో ఏంది ఈ సాంగ్ టోన్ తీసుకొచ్చి పెట్టేశారు కదా అనుకున్నా. కానీ అయినా సరే ఓకే, బాగా అయితే విన్నింది సాంగ్ మాత్రం. సో మరీ ఎక్స్ట్రాడినరీ అంటూ లేదు. వాళ్ళు చెప్పిన అంత వాళ్ళు చెప్పిన చూసి నాకు పెద్దగా ఉంటుంది, హై ఉంటుంది అనేసి అయితే అనుకున్నాను. కానీ మరీ ఆ లెవెల్లో లేదు, మరీ అంత చెడ్డగా కూడా లేదు. ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది సాంగ్ విన్న తర్వాత. సో గది గైస్ నా రివ్యూ. సో మీరు ఇంకా చెక్ చేయకుంటే పోయి సాంగ్ చెక్ చేసేయండి, చూసి ఎలా నిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడు వచ్చేసి క్రికెట్ క్రికెట్ అప్డేట్స్ మీదకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఫస్ట్ వచ్చేసి చిన్న స్వామి స్టేడియంకి తీసుకొని ఎన్నో వచ్చినాయి. సో ఇప్పుడు వచ్చేసి కన్ఫామ్ అయిపోయింది. సో కన్ఫామ్ అంటే పూర్తిగా కన్ఫామ్ కాదు, కొన్ని కండిషన్స్ మీద ఎక్కడ వచ్చేసి ఐపీఎల్ హోస్ట్ చేయొచ్చంట. ఆ కండిషన్స్ ఏందో తెలియదు, కానీ కండిషన్స్ ని ఫాలో చేసుకొని ఆ పెట్టిన కండిషన్స్ ని ఫాలో చేసుకొని ఐపీఎల్ ని ఇక్కడ హోస్ట్ చేయడానికి అయితే పర్మిషన్ ఉంటుందంట. సో లెట్స్ సీ గైస్ ఏం కండిషన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఎన్ని మ్యాచెస్ హోస్ట్ చేయబడతాయి. సో చూద్దాం ఎట్టుంటదేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ కన్ఫర్మ్ చేసింది, బలవంతంగా వాళ్ళ మీద బలవంతం పెట్టి జియో హాట్‌స్టార్ మీద 2027 వరల్డ్ కప్ దాకా బ్రాడ్కాస్టింగ్ చేయడానికి వచ్చేసి ఒప్పించుకున్నారంట. సో ఫుల్ ఫోర్స్ పెట్టినారంట వాళ్ళ మీద. సో మీరే హోస్ట్ చేయండి, మీరే బ్రాడ్కాస్ట్ చేయండి అనేసి. సో ఇప్పుడు వచ్చేసి 2025 T20 వరల్డ్ కప్ దేంట్లో రబ్బా చూడాలి అనేసి వచ్చేసి కన్సర్న్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేస్తున్నా. సో జియో హాట్‌స్టార్లోనే వస్తుంది. లెట్స్ ఎంజాయ్ గైస్. 2027 వరల్డ్ కప్ దాకా జియో హాట్‌స్టార్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది ప్రతి ఒక్క ఐసీసీ టోర్నమెంట్. సో గది గైస్ మొత్తానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ద మెయిన్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ T20I మ్యాచ్. సో ఫస్ట్ T20I మ్యాచ్ మేము చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ తోటి గెలిచేసాం. సెకండ్ T20I మ్యాచ్ చూస్తే అలానే దారుణమైన పర్ఫార్మెన్స్ తోటి ఓడిపోయినాం. ఇంకా థర్డ్ T20 మ్యాచ్ 1-1తో సిరీస్ అయితే ముందుకు సాగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందో అది వచ్చేసి సిరీస్లో ముందర రిజల్ట్కి కొంచెం హెల్ప్ అవుతుంది కన్ఫర్మ్ చేసుకోనికి. సో ఇక్కడ ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది ధర్మశాలలో అయితే ఆడబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ బ్యాటింగ్ పిచ్ అయితే ఇక్కడైతే ఉండబోతుంది. సో మంచిగా బ్యాటింగ్ పిచ్ అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఎటుంటుందో ఏమో. అండ్ అలానే వచ్చేసి ఇక్కడ స్పిన్నర్స్ కి వస్తుండగా స్పిన్నర్స్ కి కొంచెం పిచ్ అయితే హెల్ప్ అవుతుంది. సో లెట్స్ సీ గైస్ ఎటుంటుందో ఏమో. సో ఇంకా టాస్ గెలిచిన టీం ఏం చేస్తారంటే డ్యూ వస్తుంది కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్క చోట ఇప్పుడు డ్యూ పడుతుంది కాబట్టి, ఎందుకంటే అర్లియర్ వింటర్ సీజన్ కాబట్టి సో ప్రతి ఒక్క చోట డ్యూ ఉంటుంది. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన టీము ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటారు అనేసి అయితే అనుకున్నా. సో ఇంకా లెట్స్ సీ గైస్ ఎట్టుంటుందేమో. సో ఇప్పుడు వచ్చేసి టీమిండియా గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 మాట్లాడేసుకుందాం. ఏమైనా చేంజెస్ జరుగుతాయా అంటే ఏం జరగకపోవచ్చు, అదే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్లేయింగ్ 11 సెట్ ఉంది అది. సో అదే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. సో లెట్స్ సీ గైస్ ఎట్టుంటుందేమో. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే టాప్ 4లో ఇద్దరు బ్యాట్స్మెన్స్కి అండ్ అవుట్ ఆఫ్ ఫామ్ అయితే క్యారీ చేయడం చాలా కష్టం. ఇద్దరు పెద్ద ప్లేయర్సే ఇక్కడ వచ్చేసి అవుట్ ఆఫ్ ఫామ్ అయితే ఉన్నారు. సో అది శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్. మరి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పినాను వీళ్ళు టాలెంటెడ్, రన్స్ చేస్తారనేసి. బట్ లాస్ట్ మ్యాచ్లో ఎంత టార్గెట్ ఉన్నప్పుడు 213 టార్గెట్ ఉన్నప్పుడు అక్కడ కొంచెమైనా కంట్రిబ్యూట్ చేసి ఉంటే మంచిగా ఉండేది. ఎందుకంటే యాజ్ అ సీనియర్ ప్లేయర్స్ వీళ్ళు ఎప్పటి నుంచో టీంలో ఉన్నారు కదా. సో సూర్యకుమార్ యాదవ్ ఎప్పటి నుంచో ఉన్నారు. సో శుభ్మన్ గిల్ అంటూ ఓడిఐస్ అది ఆడొస్తున్నాడు. సో మరి అలాంటిది కొంచెం ఇక్కడ చూపించి బ్యాటింగ్ చేసి ఉంటే మేబీ మ్యాచ్ గెలిచేదేమో మేము. సో ఇది ఎన్నింది. అండ్ అలానే వచ్చేసి పర్ఫార్మెన్స్లో బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ అబ్బా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిండు. సో ఆ ఒక్క ఓవర్లో అంటూ 6 వైడ్లు వేసిండు ఒకటే ఓవర్లో. సో అలాగైతే నింది పర్ఫార్మెన్స్. సో ఇక్కడ వచ్చేసరికైనా తన వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంత్గా మార్చి సో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి, శుభ్మన్ గిల్ బ్యాట్ నుంచి ఒక చిన్న కెమియో అయినా, మినిమం చిన్న కెమియో అయినా వచ్చి, ఇంకా అలానే వచ్చేసి హర్షదీప్ సింగ్ మరియు జస్ప్రీత్ బుమ్రా వాళ్ళకున్న ఒక టాలెంట్ తోటి వాళ్ళ 100% పెట్టి బౌలింగ్లో ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలనేసి అయితే కోరుకుంటున్నాను. అండ్ అలానే వచ్చేసి వరుణ్ చక్రవర్తి చక్రం ఇప్పటిదాకా భార్య తిరగలేదు.
అది కనగా తిరిగేసిందా సౌత్ ఆఫ్రికాని ప్యాకప్ చేస్తాడు. సో వరుణ్ చక్రవర్తి కూడా కొంచెం అలానే నడుస్తుంది. సో మరి చూద్దాం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు తిరుగుతుంది అతని చక్రం. సో లెట్స్ సీ గైస్ ఎట్ ఉంటుందేమో. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియోలో ఈ రోజున్న అప్డేట్స్ గురించి మీరేమనుకుంటారో మీ కామెంట్ సెక్షన్ లో మీరు రాయని తెలియజేయండి. సో అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ అప్ టు VIPs అఫీషియల్స్. థ్యాంక్ యూ.